ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నెల్లూరు జిల్లాలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు వంతపాడుతున్నారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. దళితులకు అందాల్సిన కోట్ల రూపాయల విలువ చేసే భూములను దారాదత్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో రెవెన్యూ అధికారులు అవినీతి దందాకు తెరతీశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోట్ల రూపాయలు విలువ చేసే సాగు భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములకు రికార్డులు మార్చేసి అక్రమార్కులకు ధారాదత్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 11 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విజువల్స్లో కనిపిస్తున్న భూమి ముత్తుకూరు మండల రెవెన్యూ పరిధిలోని నారికేళ్లపల్లిలో ఉండే ప్రభుత్వ భూమి. 11 కోట్ల రూపాయలు విలువ చేసే 63.7 ఎకరాలను ముగ్గురు వ్యక్తులు ఆక్రమించారు. వారసులు లేని భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి తమ పేరు రాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ 63.7 ఎకరాల్లో 30 ఎకరాలను కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. వారే ఆ భూములను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి 13.7 ఎకరాలు వెనక్కిచ్చారు. మిగిలిన 18 ఎకరాలు ఉండగా పక్కనే ఉన్న మరో 32 ఎకరాలను ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డులలో అడంగల్లో 2009-2010లో కూడా ఈ భూమి ప్రభుత్వ భూమిగానే ఉంది. అదే ఏడాదిలో భూములను నిషేధిత జాబితాలో ఉంచగా అప్పట్లో ఎంఆర్ఓగా పనిచేస్తున్న ఓ అధికారి వారికి సహకరించారు. వారి దగ్గర ఎలాంటి హక్కు పత్రాలు లేకపోయినా వారి పేర్లను అక్రమంగా రెవెన్యూ రికార్డులో నమోదు చేసి వారికి హక్కులు కల్పించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూములకు ఎవ్వరూ హక్కుదారులు లేరని నెల్లూరు ఆర్డీఓ ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టంగా ఉన్న తమ భూమి అంటూ అక్రమార్కులు దర్జాగా సాగు చేసుకుంటున్నారు. ఈ యొక్క భారీ భూ కుంభకోణానికి సుమారుగా 30 ఎకరాలకు సంబంధించి ఎటువంటి హక్కు లేకపోయినా, వాళ్ళకి ఎటువంటి టైటిల్ లేకపోయినా, ఈ ముత్తుకూరు మండలంలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన కోసూరు చెన్నయ్యనైనా వాళ్ళకి అక్రమ మార్గంలో వాళ్ళకి ఎక్కించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క 30 ఎకరాలకు సంబంధించి వీళ్ళే ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఎవరి దగ్గర? దత్తకుమారుడు వేదాంతాచార్యుల దగ్గర, దూరు ఆదిశేషారెడ్డి, పడాల పెంచిల్ రెడ్డి, అదేవిధంగా పడాల ఆదిశేషారెడ్డి, ఈ ముగ్గురు కలిసి సుమారుగా 30 ఎకరా భూమిని వీళ్ళు కొనుగోలు చేశారు. 30 ఎకరా భూమిని కొనుగోలు చేసి మరలా వీళ్ళే ల్యాండ్ సీలింగ్ కింద 13 ఎకరాల 70 సెంట్లు వీళ్ళే మళ్ళీ ప్రభుత్వాన్ని సరెండర్ చేశారు. ఈ భూములు తమకు పంచాలంటూ దళితులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అయితే ఈ విలువైన భూములను గతంలో ముత్తుకూరు ఎంఆర్ఓలుగా పనిచేసిన అధికారులు కబ్జా రాయిళ్లతో కుమ్మక్కై రికార్డులు మార్చేశారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. దళితులకు అందాల్సిన భూములను ప్రైవేట్ వ్యక్తులకే చెందేలా చేశారని బాధితులు చెబుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇంత సాయం చేసిన సదరు అధికారికి వాళ్లు బాగానే లబ్ధి చేశారని రాయగడ చిలుక సమీపంలో ఆ అధికారి పెట్టిన ఓ ఫ్యాక్టరీలో వీరు వాటాదారులుగా ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే మా యొక్క దళిత వాళ్ళు నారికేలపల్లి, దూరువారిపాలెం, డమ్మాయిపాలెం ఏదైతే ప్రాంతాల్లో ఉన్నారో ఈ భూమి లేని పేదలందరూ కూడా ఏదైతే కోనేరు రంగారావు గారి కమిటీ ప్రకారం భూమిని అంతా కూడా ప్రభుత్వ ప్రజలందరూ కూడా పంచాలా. మేమందరూ తెలియజేసేది ఒకటే, ప్రభుత్వ భూమి కానీ పట్టా భూమి కానీ పట్టా భూమికి వారసులు లేకపోతే ఈ భూమి ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ అండ్ బొనా వేకెంట్ యాక్ట్ 1982 ప్రకారం ఈ ప్రభుత్వ మొత్తానికి కూడా సర్వసంపూర్ణ హక్కులన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవే. ఈ 11 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే క్రమంలో రెవెన్యూ అధికారులకు కోట్ల రూపాయల ముడుపులందాయని, దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు బాధితులు. మరోవైపు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఒకరిద్దరు రెవెన్యూ అధికారుల అవినీతి అక్రమాల వల్ల ఆ శాఖకు చెడ్డ పేరు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.